గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యంతో పాటు మాస్టర్ టీచర్ రామ్తా గారి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగ దైవ ప్రార్థన. మాస్టర్ ఉమాదేవి గారు, ఓవర్ టు యూ. అందరూ చేతిలో గ్లాస్ నీళ్ళు పట్టుకోండి మాస్టర్స్. ఇది రామ్తా గారు మనందరికీ అందించిన అంతరంగ దైవ ప్రార్థన. మన అంతరంలో కొలువై ఉన్న మన దైవంతో మనం మాట్లాడుకోవటం. ఓవర్ టు యూ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. నా ప్రియాతి ప్రియమైన దైవమా తండ్రి, నేను గతంలోనే వ్రేలాడుతూ ఎట్టి పరిస్థితులలోనూ ఇక ఉండిపోను. అలా గతంలోనే ఉంటూ ఒక్క హృదయ స్పందన కూడా వృధా చేసుకోను. అంటే ఒక్క మూమెంట్ కూడా నేను గతంలో ఉండను. ప్రతి మూమెంట్ నౌ మూమెంట్ తోనే ఉంటాను. నేను భవిష్యత్తుకు చెందిన దానిని. నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను భవిష్యత్తుకు చెందిన దానిని. అన్ని రోజులు ప్రకటిస్తున్నాను. నేను నా అని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. మీరు రాసుకోండి, సరి చేసుకోండి. అని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. భవిష్యత్తుకు చెందిన దానిని అని ఈ రోజు ప్రకటిస్తున్నాను. నేను నా డెస్టినీకి చెందిన దానిని. నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను. భవిష్యత్తు నిర్మించే బ్రహ్మని నేను. కష్టాల కడలిలో ఉన్న మానవత్వం అనే నదిని సులభంగా దాటి కష్టాల కడలిలా ఉన్న మానవత్వం అనే నదిని సులభంగా దాటి దివ్యత్వం అనే అవతలి వైపుకు, అంటే నా సహజ స్థితికి చేరుకుంటాను. ఇది నేను అత్యున్నతమైన ఆత్మవిశ్వాసంతో అత్యంత దృఢంగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నేను ఏదైతే ప్రకటిస్తున్నానో అవి అన్నీ సంభవం అవుగాక. అద్భుతమైన భవిష్యత్తుకు, అనంత శాశ్వతమైన జీవితానికి. సోబిట్. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ అందరూ కూడా కొద్దిగా వాటర్ తీసుకోండి. మిల్క్ మాస్టర్స్. వెల్కమ్ టు ది రామ్తా ఇమ్మోర్టల్ వారియర్స్ గ్రూప్, ద వైట్ బుక్ స్టడీ. అందరికీ కూడా దివ్య శుభ సాయంత్రం అండి. ఎస్, మనము మొన్న ఏం మాట్లాడుకున్నాం మాస్టర్స్? చివరిగా మనము మొన్న ఒక వేరే మాస్టర్ గారి కోసం మనం కాంటంప్లేట్ అయ్యాం కదా. సో కానీ ఆయన చాయిస్ తీసుకొని మరో సాహస కృత్యం చేయడం కోసం మరో తలానికి వెళ్ళారు. సో అందుకని నిన్న లీవ్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు అక్కడికి వెళ్ళేసి వచ్చాం. వారు సదా ఈసారి జన్మ తీసుకునేప్పుడు మాస్టర్ వీరయ్య గారు అమరత్వాన్ని సిద్ధించుకుని అమరత్వాన్ని ఈసారి అదే ఒక ప్రణాళికగా తీసుకుని దివ్యంగా ఈ ఇలాతలం మీద సువర్ణ యుగంలో మరి జన్మ తీసుకుంటారని వారి ఆత్మను ఇప్పుడు
తన దేహాన్ని వదిలి వెళ్ళిన ఆత్మ రామ్తా గారిని కలుస్తుంది. రామ్తా గారిని కలవగానే అక్కడ మాస్టర్స్ మరెందరో మాస్టర్స్ కూడా ఆయనకి మార్గనిర్దేశం చేస్తారు. అది మనకి ఉంది మేడం, జన్మ పరంపరలో మనకుంది. అలా మార్గనిర్దేశం చేసిన వారు ఇప్పుడైనా ఈ వెంటనే అయినా రావచ్చు, లేదా కొంతకాలం అక్కడ ఇంకా జ్ఞానం తెలుసుకుని తను తీసుకున్న ప్రణాళికకి అనువైన మరో రామ్తా కుటుంబాల్లోనే ఆయన జన్మ తీసుకోవచ్చు అనేది అక్షర సత్యం మాస్టర్స్. ఇది సత్యం, ఇది సత్యం, సత్యం. థ్యాంక్ యూ. ఇక్కడ మనం నిన్న లాస్ట్లో మాట్లాడుకున్న విషయాలు ఏంటి శేషు మాస్టర్ గారు కొంచెం చెప్తారా? మనం లాస్ట్లో ఏమి కన్క్లూడ్ చేసుకున్నాం సెషన్ ఎండ్ చేసుకునేటప్పుడు? ఎవరైనా చెప్పచ్చు మేడం. మనము నిన్న లీవ్ ఇచ్చుకున్నాం. మొన్న ఎండ్ చేసుకునేటప్పుడు ఏ విషయాలతో మనము లీవ్ అయ్యాము? ఎస్ మాస్టర్. అంటే మనము ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తామో ఆ విధంగానే తయారవుతాం. ఎప్పుడు కీడుని శంకిస్తుంటే అదే మనకి వస్తూ ఉంటుందని అనుకున్నాం. దైవము అనేవాడు మనకి ఏది కావాలంటే అది ఇవ్వటానికి మనకి రెడీగా అని ఉంటారు. కాబట్టి మన ఆలోచనలు వాటిని కూడా ఎట్లాగా సరి చేసుకుని సరికానివేది మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అదే జరుగుతుంది. కాబట్టి మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది ఇస్తుంటే కనుక శాశ్వతమైంది, నశింపులైంది ఉనికి ఉండేది మన దివ్య ఉనికిలో ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది. మనం అనుకుంటున్నాము అది వెళ్ళిపోయింది లేదు అన్న భావన చేస్తున్నాం, కానీ ఎప్పటికీ ఉండేది, నిత్యంగా ఉండేది మన వ్యక్తీకరణ అనేది ఎలాగున్నప్పటికీ కూడా మనం అంతా కూడా నిత్యము శాశ్వతంగా వర్తమానంలో ఉండేదే అనేది చెప్పారండి. మాట, చేత, భావనలు ఏమైనా కూడా మనం మంచి అనుకుంటే కనుక మంచి అవుతుంది, చెడు అనుకుంటే కనుక చెడు అవుతుంది. అంటే మన దివ్యత్వానికి ఏదైతే అడ్డు వస్తుందో, అంటే అవతల వ్యక్తిని మనము తప్పొప్పుల్ని ఎంచుతూ ఉన్నాం కాబట్టి అందుకని మన దివ్యత్వాన్ని మనం అడ్డుగా వేసుకున్నామని అర్థమైంది. అంటే నీ ఆత్మ అనేది ఎలాగంటే ఏ తప్పొప్పుల్ని ఎంచదు. కాబట్టి మనం కూడా ఎవరిలోనూ కూడా మన దివ్యత్వానికి అడ్డంటే మనమే వేసుకున్నట్లు అవుతుంది. ఎవరినైనా కామెంట్ చేస్తున్నా కానీ మనము మనలో ఉండేదాన్ని చేసుకుంటున్నా కూడా అంటే మానవ జాతి విమోచనం ఎక్కడో లేదు. మనము మన దివ్యత్వాన్ని మనం అంగీకరించుకుంటూ మనలో మనం ఉంటూ మన ఉనికిలో మనము ఉండాలి. అంటే మనము ఒక తండ్రిని ఏదైతే అడుగుతున్నామో అది ఇవ్వడానికి, తనయునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి. కాకపోతే మనం అడిగే విధానంలో కానీ మన ఆలోచన విధానంలో సంకుచిత తత్వంతో, పరిమిత భావాలు, పరిమిత ఆలోచనలతోటి మనం వ్యక్తీకరిస్తూ ఉన్నట్లయితే కనుక అక్కడ జరిగేది కూడా మనకి ఎలాగంటే ఇంతే అన్నట్లు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సెషన్ అంతా చక్కగా మీరు ఫీడ్ చేసేసుకున్నారు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఎస్, యద్భావం తద్భావం. సో ఎదుటి వాడిలో మనం తప్పొప్పుల్ని ఎంచుతూ ఉన్నాము కాబట్టి మన ఆలోచనకి తగినట్టు వారి వ్యక్తీకరణ చేయడం జరుగుతుంది. ఆ తప్పొప్పుల గురించి ఆలోచించి మనము కూడా ఆ పరిమితాల్లోనే చిక్కుకుపోవడం జరుగుతోంది. సో తర్వాత ఏం చేయాలి, అయితే దీని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలో ఈరోజు చూస్తాం. ఇక్కడ ఉన్న నియమాలన్నీ మీ జీవితాన్ని నియంత్రించి ఉంచుకోవడానికి స్వయంగా మీరు సృష్టించుకున్నవే. The only laws that exist are those that you create to be effective in your life. ఇక్కడ ఉన్న ప్రతి నియమము కూడా నీ జీవితాన్ని నీవే నియంత్రించి ఉంచుకోవడానికి స్వయంగా మీరు సృష్టించుకున్నవే అంటున్నారు. మంచి చెడులు ఉన్నాయని ఎంచి మీరు నమ్ముతూ ఉంటే అదే మీ సత్యం అవుతుంది. నిజానికి అందులో మీ పొరపాటు కూడా ఏమీ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మీరు మర్చిపోకండి,
ఎవరు చెప్తున్నారు ఇదంతా మర్చిపోకండి, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి అని ఎవరు చెప్తున్నారు? అంతగా అంతగా ఆ సత్యం నాది కానీ మరొకరిది కానీ కాదని, ఆ సత్యం కేవలం మీది మాత్రమే. ఇక్కడ మీకు నేను ఏదైతే తెలియజెప్తున్నానో అది ఆ సత్యం నాది కాదు, మీది కాదు, ఇంకొకరిది కాదు. నాది కాదు, ఇంకొకరిది కాదు. మీకు ఏది అవగాహన అయ్యుంటదో, మీరు దేన్ని సత్యం అని మీరు నమ్ముతుంటారో అది కేవలం మీ స్వంతం మాత్రమే, మీ సత్యం మాత్రమే. పక్కనోళ్ళకి దాంతో సంబంధం లేదు. నిజంగా ఆ సత్యం మీదే అయి ఉంటే, మీ స్వ అభిప్రాయంతో ఏర్పడింది కాబట్టి, అది మీ స్వంతమే అయి తీరుతుంది. అది అందుకే ఈరోజు అందుకే ఉన్నతమైన ఆలోచనలను ఇస్తారు రామ్తా గారు. రామ్తా గారు ఈ ఒక 5 సిరీస్‌లో ఇచ్చిన ప్రేయర్ మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసుకున్న ఆ ప్రేయర్. తండ్రి, ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా అంతరంగంలో కొలువైన ఓ నా దైవమా, తండ్రి, ఇంకా గతంలో ఒక్క హృదయ స్పందన సమయం కూడా నేను ఉండను. ఒక్క హృదయ స్పందన లప్ టప్ అంత సమయం కూడా నేను గతంలో ఉండను, సంకుచిత తత్వంలో ఉండను. ఉండకుండా ఏం చేస్తాం? ప్రస్తుత వర్తమాన క్షణంలో ప్రతి క్షణము నౌ మూమెంట్‌లోనే ఉంటాను. నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను. నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేను, పరబ్రహ్మాన్ని నేను అని అత్యున్నతమైన స్థితి నుండి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. ఈ పాత్రధారి అయిన సుబ్బలక్ష్మి అంతరంలో కొలువైన ఆ దైవంతో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ పాత్ర అయితే ఎదురుగా ఉన్న అందరూ కూడా ఎవరికి వారు ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రేయర్ అదే కదా! అద్భుతంగా నా డెస్టినీ, నా విధిని లిఖించుకుంటున్న విధాతను నేనే, పరబ్రహ్మాన్ని నేనే. ఇంకా ఏంటంట? ఇప్పుడు చూస్తుంటే కష్టాల కడలిలా ఉంది ఈ జీవితం. పరిమిత తత్వమే అయిన కష్టాల కడలిలా ఉన్న మానవత్వం అనే ఈ నదిని అతి సులభంగా జ్ఞానాన్ని పట్టుకొని, స్వయం జ్ఞానాన్ని పట్టుకొని అతి సులభంగా దివ్యత్వం అనే ఆవలి వైపుకు నేను దాటివేశానని అత్యున్నతమైన స్థితి నుండి నేను ఇప్పుడు మీ అందరికీ నీకు తెలియచేస్తున్నాను తండ్రి అని పదార్థ రూపమైన పాత్రధారి అయిన ఈ దైవం సుబ్బలక్ష్మి తండ్రి అయిన ఆ తండ్రికి తెలియజేస్తుంది. అంతరంలో కొలువైన ఆ తండ్రి. కాబట్టి అలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంట? అద్భుతమైన జీవితానికి, అనంతమైన జీవితానికి తదాస్తు తదాస్తు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నిజంగా ఆ సత్యం నీదే అయి ఉంటే, నీ స్వ అంటే నీవే ఏర్పరచుకున్న అభిప్రాయం కాబట్టి అది మీ స్వంతమే అయి తీరుతుంది. మీ అభిప్రాయం తీరు మారనంత వరకు అది మీ సత్యంగానే. నీ తీరు వాడంతే, వాడు ఎదవ ఎదవ ఎదవని ఒకడిని అన్నాం అనుకోండి, వాడు మారడు ఇంకా. వాడు ఎదవగానే ఉంటాడు. ఎందుకు? యు ఆర్ ఎ మాస్టర్. నీవు దైవము నువ్వు. కానీ నీ జాగృత స్పృహని, నీ దివ్యత్వాన్ని నువ్వు మరిచిపోయి, సహదైవాన్ని నువ్వు అలా నిందిస్తూ ఉండడం వల్ల, నీ ఆలోచనకే దైవమే అయిన నీ ఆలోచనకు అనుగుణంగా ఆ దైవం ప్రవర్తిస్తుంది. అదనమాట. నీ తీరు మారనంత వరకు అది నీ అది నీకు నువ్వు ఏ ఆలోచననిస్తూ ఉంటావో ఆ సత్యంగా నీ పరిణమిస్తూ ఉంటది. మీ విశ్వాసం వీగిపోయిన వెంటనే, మీ నమ్మకం నశించిన వెంటనే ఆ సత్యానికి యథార్థత కూడా నశిస్తది. వాడు ఎదవ అనడానికి మనం దేన్ని బేస్ చేసుకొని వాడిని అన్నామో, ఆ బేసే మరి మరొకరి ద్వారా అది కాదు అసలు సత్యం. అది కాదు అది అక్కడ జరిగింది. ఇది జరిగిందని అక్కడ నిజంగా జరిగిన ఇంకొక విషయాన్ని చెప్పినప్పుడు అప్పుడు పశ్చాత్తాపపడతాం. కాబట్టి వెంటనే వాడి మీద మంచి అభిప్రాయం ఏర్పడిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం. కాబట్టి హింస లేదు, చెడు లేదు అనే సత్యం ఇంత మాత్రంగానే ఉంది మాస్టర్. ఏమంటారు మీరు? దీన్ని ఇంగ్లీష్‌లో చాలా వర్డ్స్ చాలా బావుంటాయి. అది ఒక్కసారి చూస్తాం. అర్థమైనా అర్థం కాకున్నా ఇది రామ్‌తా గారి వొకాబులరీ కాబట్టి, ఆయన నోటి నుంచి వెలువడిన ఆ శబ్ద భండారం కాబట్టి, మన తండ్రి దాన్ని స్వీకరిస్తారు. నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు అలా ఏం అనుకోకండి. జస్ట్ వినండంతే. జస్ట్ వినండి. The only laws that exist are those that you create to be effective in your life. If you choose to believe there is good and evil, then that is your truth. And you are not wrong at all. But remember, గుర్తుంచుకో, ఇట్ ఈజ్ యువర్ ట్రూత్. అది నీ సత్యమే. నాట్ మైన్ ఆర్ ఎనీ వన్ ఎల్స్. ఇతరులది కానీ నాది కానీ ఆ సత్యం కానే కాదు. నువ్వు దేని మీద నీ నమ్మక వ్యవస్థని, నీ దృక్పథాన్ని, నీ ఆలోచనని, నీ మాట చేత కానీ, రాత్రి చెప్పుకున్న మాట చేత కానీ, చేత కానీ, ఆలోచన చేత కానీ, దృక్పథాల వల్ల కానీ, భావాలలో కానీ నువ్వు దేన్ని సత్యమని నమ్ముతూ ఉంటావు అది నీ సత్యమే తప్ప చెప్తున్న నాది కాదంటున్నారు, మరొకరిది కాదు అని రామ్‌తా గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి అండ్ ఇఫ్ ఇండీడ్ ఇట్ ఈస్ యువర్స్, ఇట్ కలెక్టివ్లీ బిలాంగ్స్ టు యూ బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ యువర్ ఒపీనియన్. As long as you have that opinion, it will certainly be real. When you no longer believe it, it will no longer be a reality. That is simply how it is. ఇది మాస్టర్ ఒక పారాగ్రాఫ్ స్టడీ చేశాను. ఈ పారాగ్రాఫ్లో మనం ఏం అర్థం చేసుకున్నామో 2 ముక్కల్లో చెప్తే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. క్యాండిల్ ఫోకస్ అనేది అందరూ కూడా చక్కగా మీ కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకొని దాని మీద ఒక స్టార్ వేసేసి మీరు దేన్నైతే సృష్టించాలి అనుకుంటూ ఉంటారో దాన్ని ఒక పేపర్ మీద వ్రాసుకొని దానికి ఒక స్టార్ వేసేసుకొని పెట్టుకోండి రెడీగా. క్యాండిల్ ఫోకస్ పెట్టగానే చక్కగా మీరు చూడగలిగినంతసేపు చూస్తూ తర్వాత కన్నులు అలా అరమోడ్పులుగా కన్నులు మూసేసి నప్పుడు మనం చూసిన ఆ కార్డు, మనం రాసుకున్న ఆ సంకల్పం ఏదైతే ఉంటుందో అది మన ఫ్రంటల్ లోబ్లో ఆ దివ్య జ్యోతి అది 2 కూడా మన స్క్రీన్ మీద దర్శిస్తూ ఉంటాం. మన గాడ్ మనలో ఉన్న ఆ దైవం దాన్ని ఎప్పుడో స్వీకరించేస్తారు. సో ఇలా క్యాండిల్ అది నడుస్తున్నంతసేపు కూడా ఫోకస్డ్గా ఉండండి. ఉన్నారా ఈరోజు ఎంతమంది ఉన్నారు ఫోకస్గా? ప్లీజ్ వెల్కమ్ మాస్టర్స్. ఈ ఒక్క పారాగ్రాఫ్ మీద మీ అభిప్రాయాన్ని 2 మాటల్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. వాసంతి మేడం గారు వెల్కమ్ అండి, మీరు వచ్చినందుకు సంతోషం. మేడం నేను ఒక్క పాటలో చెప్తాను మేడం, నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు సత్యం అనుకుంటున్నావో అది నీకు ఆ సత్యమయ్యి నీ అంతరాళాల్లో నిజమయ్యి సృష్టించుతూ ఉంటుంది. ఇతరుల దానికి ఏది కూడా వాళ్ళు బాధ్యత వహించరు. మీ సొంత అభిప్రాయాలు అంటే అసలు యాక్చువల్ గా దైవానికి మంచి చెడు ఏమీ లేదు కాబట్టి దైవ నిర్ణయం అంతా మీరే కాబట్టి అనేది మెయిన్ ఒక పాయింట్ అర్థమైందండి. యాక్చువల్ గా నేను వాస్తవంగా మనం ఏం చేస్తామంటే మా నాన్న సంపాదించి పెట్టలేదు కాబట్టి నేను ఇప్పుడు పేదరికం అనుభవించాల్సి వస్తుంది, ఆయన అనాలి అంటుంటాం మనం. మన తాతలు వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ మేడం, కాబట్టి ఆయన కారణం నేను ఇలా ఉండడానికి అంటున్నా అని బ్లేమ్ చేస్తూ ఉంటాం. వాస్తవానికి వాళ్ళకి ఏ సంబంధము లేదు. నువ్వు అనుకుంటే నువ్వేదైనా అవ్వగలవు.
మనకి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి కదా. అబ్దుల్ కలాం పేపర్ వేస్తూ ఈరోజు మేము మా హిందీలో 10th క్లాస్ లెసన్లో ఉంటే కనుక అబ్దుల్ కలాం గురించి చెప్పినప్పుడు మిజైల్ మ్యాన్, ఆయన మిజైల్ మ్యాన్ అని పేరు. ఆయన చిన్నతనం ఏంటి, అక్కడ న్యూస్ పేపర్స్ వేసుకుంటూ కూడా తను చదువుకుంటాడు. చదువుకొని ఈరోజు విశ్వపటంలో, ప్రపంచమే కాదు విశ్వపటంలో, ఈ విశ్వపటంలో చిత్రపటంలోనే, ప్రపంచ చిత్రపటంలోనే భారతదేశానికి ఆయన ఒక గుర్తింపు తెచ్చిన గొప్ప గ్రేట్ మిజైల్ మెన్ అని దాంట్లో చెప్తారనమాట. 10th క్లాస్ లెసన్లో ఒక లెసన్ ఉంది, 10th క్లాస్ బుక్లో. ఆ విధంగా మరి వాళ్ళు కారణ జన్ములు కారా? ఆయన పుట్టింది కడు పేదరికంలో, కానీ ఎంత అద్భుతం! విశ్వ చిత్రపటంలోనే ఆయన పుట్టిన ఈ భారతదేశానికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టారు, ఎంతో గౌరవాన్ని, ప్రతిష్టని తెచ్చిపెట్టారు. సో ఇక్కడ మనం బ్లేమ్ చేస్తూ మనము అనవసరంగా ఉంటున్నాం కాబట్టే ఉంది. వాస్తవానికి నువ్వు ఆ సత్యం తెలుసుకుంటే, నేను కోరుకుంటే ఏదైనా నేను అవ్వగలనని సత్యం తెలుసుకుంటే ఇంకా అక్కడ మిగతాదంతా వీగిపోతుంది, అక్కడ ఏం లేదు ఇంకా అన్నది సత్యం. థ్యాంక్ యూ శేషు మేడం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. ఏంటంటే ఐఆమ్ అవేకెండ్ అనే పాయింట్, ఐఆమ్ అవేకెండ్ అని పదాన్ని నేను గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఎవరినైనా ఇలాగ నిందిస్తూ కానీ ఏమైనా ఉన్నప్పుడు, కామెంట్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ పదాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే రికలెక్ట్ అయ్యి దాన్ని ట్యూనింగ్ చేసుకుంటున్నాను. మీరు చెప్పిన ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్కటి కూడా లైఫ్ లో అప్లైబుల్ చేయడానికి, ఆ ఆలోచనలను నేను మార్చుకోవడానికి మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది. ఒకటి వెంటనే నేను ఇన్నాళ్ళ నుంచి మార్చుకోలేని నన్ను ఒక్క ఆలోచన ఇలా ట్యూనింగ్ చేసి ఇలా టర్న్ అప్ అయినట్లుగా అవుతుందండి. ఇది 100% ట్రూ అని చెప్తున్నాను మేడం. కంగ్రాచులేషన్ మేడం. ఈ సెషన్ ఇక్కడ జరిగే ఈ అరగంట ఇప్పుడు కదా పర్పస్ఫుల్ అయింది, ఇది కదా పర్పస్ఫుల్ గా ఉండడం అంటే. థ్యాంక్ యూ, లవ్ యూ రామ్తా, నాకు ఇంత చక్కగా ఈ వేదికను అందించి నా ద్వారా ఈ కార్యక్రమాన్ని, ఇక్కడ నా అనేది కూడా లేదు, చక్కగా ఇంత అద్భుతమైన దైవ కార్యం అక్కడ మంచి లేదు ప్రజ్ఞా విజ్ఞానంలో. థ్యాంక్ యూ. ఎక్కడైనా డల్నెస్ వస్తుంది అనుకోండి, వెంటనేను తెచ్చుకొని దాన్ని ఐఆమ్ జాయ్, ఐఆమ్ హ్యాపీ అనే పదాన్ని కూడా యూజ్ చేసుకున్నాను. అంటే ప్రాంతా చెప్పిన పదాల్లో అప్లై చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. అందరు కూడా అలా. నా లైఫ్లో కూడా నేను చాలా ఛాలెంజెస్ని ఉదయం క్లాసు బాణసర్ క్లాస్లో వినడం, దాన్ని అప్లై చేసుకోవటం, ఇంకా క్రిటికల్ వచ్చింది, ఇంకా అంతే డిసిప్లిన్ చేసుకోవటం. ఈ విధంగా నేను నేర్చుకున్న దాన్ని జీవితానికి అప్లై చేసినప్పుడు మాత్రమే మాస్టర్స్ అదంతా కూడా జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఏంటంటే, నౌ మాస్టర్ డూ టెల్ మీ వాట్ యూ థింక్ ఈవిల్ ఈజ్, వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్యాడ్. సరే ఇప్పుడు చెప్పండి, చెడు అంటే ఏమనుకుంటున్నారు? మంచికి వ్యతిరేకంగా ఉన్నదే చెడు అంటే అని నేను అంటాను. మరో మనిషిని బాధించడమే, హింసించడమే అంటాను. ఇది మనం చెప్పుకున్నాం కదా మొన్న. అవును, ఎందుకంటే అంతమైపోతుందన్న నమ్మకంతో ఓ మనిషిని చంపేయడం కూడా చెడ్డదనుకోరా మీరని ఆ మాస్టర్ అడిగినప్పుడు, మరి అవును, ఎందుకంటే అంతమైపోతుందనే నమ్మకంతో నేను పరిమితిని అయిపోలేదు కదా. ఏది ఎప్పటికీ నశించదు, అదే సత్యము, శాశ్వత వర్తమానము, నిరంతర నిత్యత్వము, అనంత శాశ్వత తత్వము. ఆయన జీవితంలో సృష్టి ఉనికికి అభ్యంతరాన్ని కలిగించే తనకంటే గొప్పదైన ఏ విషయాన్ని ఆ దైవం సృష్టించలేదు. దైవ సృజనను సమాధి చేసేదేది ఈ సృష్టిలో లేనే లేదు. సర్వస్వము జీవితంలో శాశ్వతమే. కాబట్టి మీ అమ్మాయి ఎప్పటికీ మరణించి అంతమైపోదు. దివ్య సృజన అయిన ఈ జీవితంలో ఆమె శాశ్వతంగానే ఉంటుంది. అయితే నెక్స్ట్, అయితే ఓ హత్య కూడా తప్పు కానీ చెడు కానీ కాదంటారా మీరు రామ్తాజీ అంటున్నాడు. ఎస్,
అదే సత్యం అంటున్నాడు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నారు. ఐ టెల్ యూ మాస్టర్, లైఫ్ ఈజ్ ఆన్ గోయింగ్, ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, and movement into movement. As we express upon the platform of life, we have unlimited opportunities to fulfill ourselves in happiness in each moment of life. But however one chooses to fulfill his moments. ఓ జీవితం ఓ అనంత వాహిని మాస్టర్, శాశ్వతంగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్షణంలో నుంచి మరో క్షణంలోకి, మళ్ళీ మరో క్షణంలోకి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూ వ్యక్తీకరిస్తున్న ప్రతి వారికి ఆనందాన్ని పండించుకోవడానికి ఈ జీవన వేదికలో అనంత అవకాశాలు స్వతః సిద్ధంగానే అమరి ఉన్నాయి. ఏ క్షణాన్ని ఎవరు ఎలా వినియోగించుకుంటూ ఉన్నా ప్రతి ఒక్కరూ ఆ వినిమయాన్ని తమ స్వంత ఇచ్ఛాశక్తితోని, స్వంత కోరికతోని, స్వ అభిరుచితోని, తమకు శ్రేయోదాయకమైనదని గ్రహిస్తున్న మనోవృత్తితోనే చేస్తున్నారు. ఆ నిర్ణయం వారిదే, ఆ ఎంపిక కూడా వారిదే. అదే మానవుడికి ఉన్న నిజమైన ఎంపిక, శాసించే శక్తి, ఆలోచన సామ్రాజ్యము, అంతరంలో అనుభూతి మానవుడి స్వంతం. చూడండి, జీవితం అనేది ఈ క్షణంలో నుంచి మరో క్షణంలోకి మరో క్షణంలోకి నిత్యం నిరంతరం కొనసాగుతున్న శాశ్వత దైవం నేను. ఈ జీవితాన్ని పండించుకోవడానికి ఏదైతే నువ్వు అనుభూతి చెందాలి అని నువ్వు అక్కడ ప్లేన్ ఆఫ్ బ్లిస్లో నువ్వు నిర్ణయించుకొని వస్తావో, అందుకని ఇక్కడ మాస్టర్స్ ప్రతి వారి లైఫ్లో ఉండేది ఛాలెంజెస్ కాదు, కష్టాలు కాదు, అవకాశాలు. నువ్వు అందులో మాస్టరీ సాధించడానికి నీ ముందుకి నువ్వే పెట్టుకున్న అవకాశాలు. ఇక్కడ ఉంది చూడండి, then the next moment he will live in away some guilt and self judgment and the fear that somehow that act will come back to him. Thus his moments to come are not secure unless he forgive himself for the act. కాబట్టి ప్రతి ఎంపిక అతందే, ప్రతి నిర్ణయము అతందే, వారిదే. అదే మానవుడికి ఉన్న నిజమైన ఏకైక ఎంపిక, శాసించే శక్తి. ఆలోచన సామ్రాజ్యంలో ఆయన సృష్టించుకున్న సృజన, దానినే కష్టాలు కావవి, అనంత అవకాశాలు. ఆ అనుభూతిని నువ్వు కోరుకుని నీ లైఫ్లోకి తెచ్చుకున్నావు. కాబట్టి తర్వాత ఏం చేయాలి? నేనే తెచ్చుకున్నాను కాబట్టి నేనే అనుభవించాలా అన్నది మిగతావన్నీ వీటి గురించి మరి రేపు స్టడీ చేసుకుందాం. ఇప్పటికీ ఈ స్టడీని ఆపుకుందాం. మీరు ఎవరైనా మీ భావ వ్యక్తీకరణ చేయదలుచుకుంటే చేసుకుని మనం కాంటంప్లేట్ అయిపోదాం, అంతర్ముఖం అవుతూ మనం ట్విలైట్ స్టేజ్లోనే మనం లీవ్ అవుతాం. వెల్కమ్ మాస్టర్స్. శేషు మేడం గారికి ఒక్కరికైనా అర్థమైంది? మిగతా వారికి కూడా అద్భుతంగా అర్థమై ఉండాలి, అసలు ఏమన్నా అర్థం కాకుండా ఉండాలి. రమ్య గారు ఏమో అసలు మాట్లాడటం లేదు. మీరు అర్థమైంది మేడం, అర్థమైంది. ఒక్క పాయింట్ లో చెప్పాలంటే నా జీవితానికి నేనే బాధ్యురాలని అని చెప్పడం, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది చెప్పచ్చు పారాగ్రాఫ్. అంతే మేడం, మీరు చెప్పేశారు మేడం. అంతా మన ఆలోచన ఉంది మేడం. ఆ మంచి చెడు అనేది ఏం లేదు, మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది అని. అంతే అంతే మాస్టర్. ఇంకా వసంతి గారు, సుజాత గారు. మ్యామ్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. అర్థమైంది.
పర్వాలేదు మ్యామ్. స్లోగా ఐయామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. అన్నీ ఇప్పుడు మనకు తెలుసు మేడం మేడం. అవును. అవునండి. అది మన ఆలోచించే విధానం, మనం క్రియేట్ చేసుకునే దీన్ని బట్టి ప్రస్తుతం వాస్తవంలో ఉండాలి. ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవాలి. వాస్తవంలో బ్రతుకుతూ ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకోవాలి. నాట్ అబౌట్ ద పాస్ట్. జస్ట్ కరెక్షన్. ఫ్యూచర్‌ని నౌ మూమెంట్‌లో తెచ్చుకోవాలి. మూమెంట్. ఓకే. నౌ ఓకే. మూమెంట్. నౌ మూమెంట్. అదే చెప్తున్నాను. మూమెంట్ టు మూమెంట్. చూడండి. ఆ క్షణం, ఈ క్షణంలో నుంచి మరో క్షణంలోకి, మరో క్షణం నుంచి మరో క్షణంలోకి. యెస్ జస్ట్ మ్యామ్. ఈ క్షణం నుంచి మరో క్షణం, మరో క్షణం, మరో క్షణం. అంటే ఉన్నదంతా ప్రస్తుత వర్తమాన క్షణంలోనే. ఈరోజు ప్రేయర్ కూడా నేను ఒక్క క్షణం కూడా గతంలో ఇంకా ఉండను. ఒక హృదయ స్పందన సమయం కూడా నేను గతంలో ఉండను. ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ఉంటాను అని మనం నిర్ణయించుకుంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ జాయ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్‌పీరియన్స్. ప్రతిది కూడా అవకాశాలు అంటున్నారు మేడం. కంటిన్యూ. మధ్యలో వచ్చినందుకు ఏమనుకోకండి. అయ్యో! జస్ట్ మ్యామ్. యెస్ మ్యామ్. అది అర్థమైంది. నాకు అలా అర్థమైంది. అండ్ అలాగే ఆహ్, అంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేసినప్పుడు, బ్లేమ్ అంటే లేకపోతే మన అభిప్రాయం అంటే, లేకపోతే చెడ్డవాడా, మంచివాడు కాదా ఏదైనా అది మనం అంటే వాళ్ళ కంటే మనం చూసే దృష్టితో బట్టి ఉంటుంది అనేది చెప్తున్నారేమో అని అనుకున్నాను నేను. అంటే మనం ఆలోచించే విధానం బట్టి మన మైండ్ సెట్ మనం ఆల్రెడీ అలా ముద్ర ఏసాం. మనలో ఉన్న దైవత్వం అలా చేయకూడదు కదా అన్నట్టు చెప్తున్నారేమో అని నాకు అర్థమయింది. ఆ పాయింట్ అప్పుడు జాయిన్ అయ్యాను నేను. హ్మ్. మనము వాళ్ళని ఆ విధంగా ఎంచి చూస్తుండడం వల్ల యెస్. యెస్. మనం చూసే వాళ్ళ దృష్టి. పైన ఏం లేదు. మనం అవును. ఇక్కడ ఎంచడం వల్ల సాక్షాత్తు మనకంత పవర్ ఉండడం వల్ల, మన పవర్ వల్లే వాళ్ళు మన పట్ల ఆ వ్యక్తీకరణ చేస్తున్నారని చెప్తున్నారు అంతే గారు. ఎందుకంటే అదే. వాట్ ఆర్ వేవ్స్ మన ఆలోచనే అతని మస్తిష్క సామ్రాజ్యాన్ని ఇది చూడండి ఇక్కడ ఈ పదం వాడారు చూడండి. శాసించే శక్తి. మానవుడికి ఉన్న నిజమైన ఏకైక శాసించే శక్తి ఆలోచన సామ్రాజ్యము అంతరంలో అనుభూతి మానవుడి సొంతం కాబట్టి స్వ అభిరుచి బట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదనుకుంటున్నామో ఆ వ్యక్తీకరణ కూడా మన పట్ల అలా జరుగుతుంది. సో అతను అదే చెప్తారు రామ్తా గారు ఇంకొక దగ్గర యువర్స్ యువర్స్ గాడ్స్ లైట్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని ఎదుటి వ్యక్తి గురించి మనం భావన చేసినప్పుడు అతని వ్యక్తీకరణ కూడా బ్యూటిఫుల్‌గా ఉంటదంట. అతని అంతరంలో ఉన్న దైవం చాలా మేడం ఇవన్నీ అనుకోవాలంటే చాలా సాహసం గావాలి. చాలా అహం కరిగిపోవాలి మనలో. అలా ఉంటది. ఇంత చెప్తున్నామా మనకి సిట్యుయేషన్ ఎదురుపోయినప్పుడు మళ్ళీ ఫైటింగే. కానీ రోజు యెస్ మేడం. కంటిన్యూ. థాంక్ యూ. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. అదే మ్యామ్. అదే అర్థమైంది మ్యామ్ నాకు. అది. సో, మన ఆలోచనల పట్ల అవేర్‌గా ఉండి అట్లా రోజు మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే, రేపు మనం మన లైఫ్ అదే మన సాధారణ జీవితంలో ఆ సిట్యుయేషన్ ఎదురుపడినప్పుడు, మన సహజ గుణాలతో వ్యక్తీకరణ చేయబోయినప్పటికీ, విన్నాం కదా! ఇది, ఇది కాదు కదా! అనిపిస్తది. నేను బాబా చరిత్ర చదివి ఏంటంటే, ఇదిగో ఎదుటి వాడిలో ఉన్నది నేనే అంటారు బాబా. ఆయన భలే తీర్చిదిద్దేసి ఉంటారనమాట ప్రతి వాళ్ళని. ఎదుటి వ్యక్తిలో ఉన్నది నేనే, ఆ చీమలో ఉన్నది నేనే, దానిలో ఉన్నది నేనని ఈ బాబా వారు గాని, వెంకటేశ్వర స్వామి గారు చెప్పినప్పుడు నేను ఫస్ట్‌లో చాలా ఆవేశం నాకు. అలా తిట్టి బ్లేమ్ చేసి అట్లా ఉండేదాన్ని. ఆ తర్వాత అతనిలో ఉన్నది బాబానే కదా అని అనుకున్నప్పుడు బాబాని తిడతాననమాట. తిట్టను కదా! సో, అలా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాననమాట. అలా ఇప్పుడు ఫస్ట్ 2 మాటలు 1, 2 మాటలకే వాళ్ళ ఎదుటి వ్యక్తి మీద పడిపోయే నేను పూర్తిగా మారాననట్ల. ఇంకా ఉన్నాయి నాలో. సో, ఇప్పుడు ఒక 10 మాటలకి రెస్పాండ్ అవుతా. ఇప్పుడు 9 సార్లకి రెస్పాండ్ అవ్వను. 10వ సారికి నాకే తెలియకుండా రేగొద్దనమాట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ నన్ను నేను ఉన్నతీకరించుకుంటున్నాను మేడం. ఇక్కడ ఇది చేయడం వల్ల. నా కోసమే నేను ఈ స్టడీ చేస్తుంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. వ్యవసాయం అంటారు దీని పేరు మా రామ్తా గారు. ఇది మేడం. యెస్. థాంక్ యూ. థాంక్ యూ మేడం.
మిమ్మల్ని పిలిచానని ఏమనుకోకండి. మనం మన ఓన్ అవుతదన్నమాట. ఇలా వ్యక్తీకరించినప్పుడు రామ్‌తా గారు అదే చెప్తారు. పక్కన టెల్ దెమ్ యువర్ నైబర్ అంటారనమాట. పక్కన వాడితో మాట్లాడు. పక్కన ఎవరు లేకపోతే గోడతో అయినా మాట్లాడంటారు. అంటే 101 వాటిల్లో లైవ్ సెషన్స్‌లో అలా ప్రాక్టీసింగ్. దానికోసమే మనం మాట్లాడుకోవడం. మరి పిలుస్తున్నానని ఏమనుకోకండి. జస్ట్. థాంక్ యూ. కిషోర్ గారు మాట్లాడతారా? ఓకే. క్లాస్ ఈరోజు బాగుంది. అదే నా నా రూల్స్ అంటే నా లైఫ్ నా రూల్స్ అన్నది బాగానే ఉందండి. ప్లస్ ఈ సృష్టిలో దాన్ని నశించుకునేది ఏది సృష్టించుకోలేదు. అది అంటే ఆ వర్డ్స్ కరెక్ట్ కాదు. ఆ సందర్భంలో నాకు అర్థమైంది అది. వర్డ్స్ కరెక్ట్ కాదా? మీరు చెప్పడం కరెక్ట్ కాదంటారా? ఇక్కడ నేను చెప్పినవి కరెక్ట్ వర్డ్స్ సేమ్ వర్డ్స్ కాదు. ఈ అనంత శాశ్వతమైన జీవితంలో సృష్టి ఉనికికి అభ్యంతరాన్ని కలిగించే తనకంటే గొప్పదైన ఏ విషయాన్ని ఆ దైవం సృష్టించలేదు. ఇదే అండి. దైవ సృజనను సమాధి చేసేది ఏది ఈ సృష్టిలో లేనే లేదు. ఆ దైవం మళ్ళీ ఎక్కడో లేదు. అది నీవే అంటున్నారు ఆయన. సర్వస్వము జీవితంలో శాశ్వతమే కాబట్టి అండ్ మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్? ఓకే. అంతేనా మాస్టర్? ఎస్. ఓకే మాస్టర్స్, అందరం కూడా ట్రయడ్ వేసుకుందాం. చక్కగా సిట్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్. 4th seal left hand, 2 fingers, 0 straight. సప్తమ తలం నుంచి అనుభవాల సారం కోసం 7 తలాలు దిగి వస్తున్నాం. 7 నుండి 6, 5, 4, 3, 2, 1. గ్రీన్ లైన్ కానీ రెడ్ లైన్ కానీ అలా మనం డ్రా చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. ఎడమ మోకాలు వరకు వచ్చాం, అంటే కింద మనం గుర్తు కోసం. ఎస్, హెర్టిజన్కి వచ్చేసాం, భూతలం మీదకి వచ్చాం. ఓ తల్లి గర్భాన్ని ఎంచుకున్న నేను అనుభవాలు ఇక్కడ అన్నీ కూడా అనుభవాలు తీసుకుంటూ ఉన్నాం. అనుభవాలన్నీ అనుభవిస్తూ ఉన్నాం. యువతలి వైపుకి వచ్చాం. మానవత్వం అనే నదిని దాటి దివ్యత్వం అనే యువతలి వైపుకి వచ్చాను. ఇక్కడ స్వయం జ్ఞానాన్ని అభ్యసించిన నేను, స్వయం జ్ఞానాన్ని తెలుసుకున్న నేను, తీసుకుంటున్న నేను మరలా నా సహజ స్థితి అయిన దివ్యత్వం అనే ఆవలి వైపుకు పయనిస్తున్నా. 1వ తలం నుంచి 2, 3, 4, 5, 6, 7 నా సహజ స్థితికి నేను చేరుకున్నాను. ఎస్, I am divine consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. The Father and I are one. I am the power of God. I am God. I am all wise, knowing intelligence. I am awakened. I am enlightened. I am unlimited. I am unconditional love. I am true. I am consciousness. I am genius. My geniusness is expanded. I am understanding. My brain is open. I am fulfilled. I am impeccable. I am moral. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I am protected. I am greater than my genetic programming. I am greater than my body. I am protected. Yes, I am abundant. I have always been fabulous wealth and joy.
I have always been radiant health and joy. I am sovereign. All my debts are paid. My pantry is full. My cup run to over. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it. Tadastu, tadastu, tadastu. Keep focus. Have a twilight stay. Correct all. Love you all, masters. Keep focus. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. This call is concluded.